ఏదో తేడాగా. అవ్వా, నాకు జలుబు చేసి నోరంతా చెడిపోయింది. ఈ అమ్మని చారు చేయి అంటే టమోటాలు లేవు, టమోటాలు రేట్ ఎక్కువ, నేను చేయను అంటా ఉంది. టమోటాలు లేకుండా చారు చేసే కాదా? వస్తుందప్ప, నేను నేర్పిస్తానులే. సరే అవ్వ. పిలిచేదా సుమ్నాని? పిలిచేదా సుమ్నాని? పిలిచప్ప. సుమ్నా, ఒక నిమిషం ఇక్కడ రా. చెప్పండి. అవ్వ పిలుస్తారా? ఏమి? నేను టమాటా పండ్లు లేకుండా చారు నేర్పిస్తాను, అయిపోయి నోటికి బాగా ఉండేటట్టుగా. నేను టమాటా లేవని చెప్పిన, చారు చేసే కాదని చెప్పిన, నువ్వు మళ్ళా టమాటో లేదని చెప్పినావు. నేను చారు చేసేకే ఏందో తింటాడులే. అట్లొద్దమ్మా, నేను నేర్పిస్తాను. చారు చెయ్యి, చింతపులుసు చారు చెయ్యి. నేనేందో చారు చేయనని తప్పించుకుంటే ఈ మనవడు పోయి అమ్మమ్మతో తలకాయ తిన్నాడు, ఈ అమ్మమ్మ నా తలకాయ తింటుంది. ఏం ఫీల్ ఉండదు మామయ్య. చారుకి ఏమేమి కావాలో చూద్దురు రండి. చింతపండు గొజ్జు తీసి పెట్టుకున్నా, రసం పొడి, బెల్లము, కొత్తిమీర, ఉప్పు, ఇంగువ, పసుపు, ఆవాలు, జీలకర్ర. ముందు తిరువాత వేస్తా. నేను తప్పించుకుందామంటే నన్నేడా అమ్మ పట్టేస్తారు వీళ్ళంతా. అట్లుంటది మనతోని. చింతపండు గొజ్జైనా పసుపు వేసేయాలనా? పసుపు వేసే తిరువాతలో. చింతపండు గొజ్జు తీసి పెట్టుకున్నా. తర్వాత మీకు ఎంత కావాలనో అంత వాటర్ కూడా యాడ్ చేసుకోండి. నేను ఒక 1/2 కప్ తీసుకుంటా. మరలాలనా? రసం పొడి వేసేద్దునా? వేసేస్తున్నా. సరిపోతుందా? సరిపోతుంది, చూడు, చాలా దండిగా అవుతుంది. బెల్లం, ఉప్పు అంతేనా? ఇంకంతే మరి. ఇంకా ఈ మాత్రం దానికి అమ్మ ఓవర్ యాక్షన్. సరేలే, ఎట్లయినా కానీ చేపిస్తున్నారు కదా నాతో. చారు బాగా మరలి ఇండ్లంతా సువాసన స్ప్రెడ్ అవ్వాలా. మీరు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంట్లో పెద్దవాళ్ళు లేకుంటే పిల్లలు ఇట్లనే ఓవర్ యాక్షన్ చేస్తారు. బాగా వేసేసాడు. అది మాత్రం నిజమే. నేనేదో తప్పించుకుందాం అనుకున్నా. పెండ్లాలు అంటే బహుశా కాదండో, పెండ్లాంకి రెస్పెక్ట్ ఇవ్వడం కదా. అదే పెండ్లాలు అంటే మీకేం 2 బార్లు 30 బార్లు అనేం కాదులేండి, నాకే అర్థమైంది. కానీ పెండ్లాలు అన్నాడు అని నేను ఎంతమంది భార్యలు అంటాను అని ఆ మాట. అవును, మరి అట్లా నువ్వు పెండ్లాలు అనొచ్చునా? మరి యా పక్కన మాట్లాడుతుంది. పెండ్లాము అనల్లా. కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. వాసన స్టార్ట్ అవుతాంది అప్పుడే, రసం వాసన. సరిపోతుందా? మన ముగ్గురికి అయిపోడే తినేస్తాడా? తినేలే, మనం ఏదో కూర ఉంటుంది, ఏదో చట్నీ ఉంటుంది. నాకేమో వాసన బాగా అనిపిస్తుంది. రానమ్మా, భలే ఉంది వాసన. చూసారా, చారు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి, ఎలా ఉందో కమెంట్ చేయండి. కాకపోతే రసం పౌడర్ మీరు ఏదో తెచ్చేస్తే మాత్రం ఈ టేస్ట్ రాదనమాట. మా ఛానల్లోనే రసం పౌడర్ కూడా ఉంది, చూడండి. దాన్ని ఈ చారుకి అదే రసం పౌడర్ వాడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు సుమహాస్ వ్లాగ్స్.